ఛీ మా కాలంలో గిట్ల లేదులా ఉంటేనా దీని తల్లి మస్తుగా చదువుదుము ఏమన్నా అంటే చాలు ఆడుకునుడు పాడుకునుడు తప్ప చదువు మీద అసలు సొయ్యే లేకుండే. ఇక మా అమ్మనైతే లేచి బడికి పోతావా బర్లగాయ పోతావా అని అంటుండే. కానీ చదివితే గిదిగోనిత్తా గదిగోనిత్తా అని అస్సలే ఆశ పెట్టకపోతుండే. ఏమన్నా అంటే చాలు బర్రెలు కొనిత్తా గాడిదలుగాయ అని తిట్టేది. ఇంకొందరు అయితే నీ చదువు సల్లగుండా నువ్వేం చదువుతావు నీది చదివే ముఖమేనా అని చదివేటోళ్ళని చూస్తా నారాజు చేస్తుండే. కానీ గీ సార్లు ఎమ్మెల్యేకి లెక్కుంటేనా షీ జిందగీ వేరుండేది పో. గీ ముచ్చటిన్నాక మన గుంటూరు పిల్లగాన్లు ఎంత కిస్మత్గాలో అనిపిస్తుంది. 10 పరీక్షల మార్కులు రాగానే తక్కువ వచ్చినోళ్లను తిట్టేటోళ్ళు తిడితే ఎక్కువ వచ్చినోళ్లకు మెచ్చుకోలు ప్రోగ్రాంలు కాబట్టే. అయితే ఎక్కువ మార్కులు కొట్టిన పిల్లగాన్లకు ఏకంగా ఢిల్లీ టూర్ టికెట్లు దొరికినాయి. మన గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి మేడం తోలుకపోయింది వీళ్ళందరినీ. 10 పరీక్షలల్లా 550 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న బడి పిల్లగాన్లను ఏరుకోరి పట్టుకొచ్చి మీరు మస్తు చదివినరు పిల్లగాళ్ళు మీకు నా వంతుగా పెద్ద గిఫ్ట్ ఇస్తా అని చెప్పి వాళ్ళందరినీ ఏకంగా మన దేశ రాజధాని ఢిల్లీ టూర్కు తీసుకుపోయిండ్రు. పాపం ఎప్పుడు ఊర్ల బస్సులే చూసిన సర్కార్ స్కూల్ పిల్లగాళ్ళు ఫస్ట్ టైం ఎయిర్ప్లేన్ ఎక్కి ఢిల్లీకి పోతాంటే వాళ్ళ ముఖాల సంతోషం కొట్టేసినట్టుగా అనిపించే. ఒక్కొక్కడు గాలి వెళ్తున్నట్టు ఫీల్ అయిండ్రు. ఢిల్లీ సుల్తాన్ల లెక్క తిరిగిండ్రు అనుకోరి. ఢిల్లీకి పోయినాక పిల్లలు ఊకనే ఉంటారా? పార్లమెంట్ భవనం రాష్ట్రపతి భవనం చూసే ఉంటారు. మరి ఇంకా పెద్ద పెద్ద లీడర్లను సుతం కలిసే ఉంటారు. ఢిల్లీ చూస్తారని వాళ్ళ అమ్మ నాయనలు సుతం అనుకోలే కావచ్చు. కానీ చదువుకుంటే గిట్లాంటి లక్కు కూడా కలిసెత్తదని ఎమ్మెల్యే మేడం చూపించింది. నా పేరు ప్రవీణ్. నేను SCMPMC హై స్కూల్ స్తంభాల స్కూల్ నుంచి వచ్చాను. నాకు 10th SS ఎగ్జామ్స్లో 582 మార్క్స్ వచ్చినాయి. పోయినసారి February 28 ఇక్కడికి వచ్చినప్పుడు గల్లా మాధవి గారు మమ్మల్ని మంచి మార్క్స్ వస్తే ఒక ట్రిప్కి తీసుకెళ్తామని ప్రామిస్ చేశారు. అలానే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాకు మంచి మార్క్స్ వచ్చిన తర్వాత గల్లా మాధవి గారు మమ్మల్ని ఢిల్లీ ట్రిప్ తీసుకెళ్తా అన్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ మా ఫ్యామిలీ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఇది చూసినాక పక్క గల్లీలో ఉన్న పిల్లలంతా కుళ్ళుకుంటాన్రు. అరే మనమెందుకు జర గట్టిగా చదవలేదురా బై, చదివి ఉంటే మనం కూడా ఢిల్లీ పోయి బిర్యానీ తినేటోళ్ళమని ఫీల్ అవుతాన్రు. రాజకీయాలల్లో ఎప్పుడు తిట్టుడు కొట్టుడే కాకుండా గిట్లా చదివే పిల్లగాళ్ళకు హిమ్మతిచ్చి ఢిల్లీ దాకా తీసుకెళ్ళుడంటే నిజంగానే మస్తు మంచి ముచ్చట. గిది చూసైనా మిగతా లీడర్లు కూడా వాళ్ళ ఊర్లల్లా గిట్లాంటి పనులు చేస్తే పిల్లలంతా బుద్ధిగా చదువుకుంటారు. అయితే మన గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి మేడం 550 మార్కులు దాటిన పిల్లగాళ్ళను తీసుకుపోయిన ముచ్చట ఇది ఒక ఎత్తు అయితే, మొన్న మన తెలంగాణలో ఒక సర్కార్ బడి సారు చేసిన పని మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకు చాలా హ్యాపీగా ఉంది. గల్లా మాధవి గారు ఇదే స్కూల్లో ఇదే స్టేజ్ మీద మాట ఇచ్చారు. మాకు 550 అబోవ్ స్టూడెంట్స్ మమ్మల్ని డ్యూటీలు తీసుకెళ్తారని మేము కూడా అనుకున్నాం. మనకు వస్తాయా మేము అక్కడికి వస్తామా అని. కానీ మాకు వచ్చిన వరకు నాకు 553 అబోవ్ మార్క్స్ వచ్చాయి. నేను కూడా ఏరోప్లేన్ లో ఇక్కడ ఢిల్లీ వెళ్తున్నాము. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట్ జెడ్పీ హై స్కూల్లో మల్క రామకృష్ణారావు అనే మ్యాథ్స్ సార్ ఉన్నాడు. లీడర్ లెక్క ఈయనకు పెద్ద పెద్ద ఫండ్స్ రావు, కోట్ల కొద్ది ఆస్తులు కూడా లేవు. కానీ గుండె మాత్రం దానకర్ణుడి కన్నా పెద్దది. రిపబ్లిక్ డే నాడు పోరగాల ముంగల నిలబడి అరే తమ్ముళ్ళు మీలా ఎవరైనా సరే 10th క్లాస్లో 550 కంటే ఎక్కువ మార్కులు కొట్టిండ్లనుకో నా సొంత పైసలతోని మిమ్మల్ని విమానం ఎక్కించి టూర్ తీసుకుపోతా అని మాటిచ్చిండు. ఇక చూడు మన సర్కార్ బడి పోరగాళ్ళు శ్రీమంతల పూర్ణచందర్ అనేటోడు సార్ మాటను మస్తు సీరియస్గా తీసుకొని మంచిగా చదివి ఏకంగా 554 మార్కులు తెచ్చుకున్నాడు. అన్నట్టుగానే ఆ సారు తన సొంత జీతం పైసలు పెట్టి ఆ పోరగాన్ని హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కించి వైజాగ్ టూర్కి తీసుకుపోయిండు. అక్కడున్న బీచ్లు లొకేషన్లు అన్ని తిప్పి చూపించిండు. గీలే కాదు మొన్నొకసారి సుతం 6 పిల్లగాళ్లను గట్లనే విశాఖపట్నంకి తీసుకుపోయిండు. చీపురుపల్లిలుండే తెలుగు పంతులు సత్యరావు సార్ సుతం 6 పిల్లగాళ్లను ఇండిగో విమానం ఎక్కించిండు. గీ విమానం ముచ్చట్లు చూసినాక మిగతా సర్కార్ బడి పిల్లగాళ్లకు సుతం పూనకాలు రావట్టే. ఇన్నాళ్ళు విమానం ఆకాశంలో పోతాంటే టాటా చెప్పినాం గాని జర గట్టిగా చదివితే గా విమానం లోపల కూసోని కిటికీలకెళ్ళి ఊరంతటికి టాటా చెప్పొచ్చని బుక్కులు పట్టుకొని కూసుంటాన్రు. మరి పేద పిల్లగాళ్లకు ఏడగంత తాకతుంటుంది చెప్పురి పాపం, అదొక కళాయే. కానీ గీ కళను చదువు సాకారం చేయవట్టే. ఏం పిల్లగాళ్ళు మీరు సుతం జర సక్క చదువురి, విమానం ఎక్కుండ్రి.